సార్, మనిషి మనశ్శాంతి కోల్పోవడానికి గల కారణం ఏంటి? అలా ఉండాలంటే ఏమి చేయాలి? నమస్కారం అండి. మనిషి మనశ్శాంతి పోగొట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణము చెడు ఆలోచనలు. చెడు ఆలోచన లేకుండా ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఉంటే సంతోషకరమైనటువంటి జీవనాన్ని సాగించవచ్చని మనకు పురాణాలు, ఇతిహాసాలు చెప్తున్నాయి. ఆధ్యాత్మిక చింతనపై మనకు అవగాహన రావాలి అంటే మొట్టమొదట ప్రతి ఒక్కరూ తమ యొక్క మనసుని, హృదయాన్ని, మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడు మనం అవతల వారి నుంచి ఎటువంటి ఆశించకుండా, లేకపోతే సమాజానికి మనం ఏం చేయగలుగుతామని ఆలోచిస్తూ మన దగ్గర ఉన్న వాటిని, మనం చేయగలిగిన వాటిని చేస్తూ పోవాలి. ప్రతి ఒక్కరి దగ్గర సమయం ఉంటుంది. ఆ సమయాన్ని ఇతర ఆర్థికమైన లేకపోతే ఇతర కారణాలు కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఇతరులకి ఏమైనా మనం ఇవ్వగలిగితే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా చాలా శక్తివంతులం, బలవంతులం అవుతాం. అప్పుడు మనశ్శాంతిని కోల్పోవడానికి అవకాశమే లేదు. అంతేకాకుండా మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు లేదా వేదాలు చెప్పేది, ముఖ్యంగా హిందూ మతం, హిందూ ధర్మం చెప్పేది సర్వే జనా సుఖినో భవంతు. దాన్ని మనం పాటిస్తే మనశ్శాంతి కోల్పోం. సనాతన ధర్మాన్ని అంటున్నారు. సనాతన ధర్మం వేరు, భారత దేశ ధర్మం వేరు, లేదా హిందూ ధర్మం వేరు. హిందూ ధర్మం ప్రకారం సర్వే జన సుఖినో భవంతు. ప్రపంచంలోని ప్రతి అణువు, ప్రతి జీవి సుఖంగా ఉండేదానికోసం మనం కోరుకుంటాము, ఆ దిశలో పయనిస్తాం. అది హిందూ ధర్మం. హిందూ మతం చెప్పేది కూడా అదే. అయితే సనాతన ధర్మాన్ని మనం పాటిస్తాం. సనాతన ధర్మంలో మనం చేసేది ముఖ్యంగా అది ఒక జీవన విధానం. ఆ జీవన విధానం ద్వారా అందరూ శ్రేయస్సు కోరి మనము సమాజంలో దేశ, రాష్ట్ర, గ్రామ, ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతూ మనకు వచ్చేటువంటి అనేక అనుమానాలని తీర్చుకునేందుకోసం కొన్ని ప్రశ్నలు వేసుకోవటం. మనకు ఆల్రెడీ సమాధానాలు తెచ్చిన ప్రశ్నలు వేసుకోవటమే కాదు, సమాధానాలు తెలియనిటువంటి వాటి గురించి కూడా ఆలోచించి ప్రశ్నలు వేసుకొని దానికి జవాబులు వెతికి ఆ జవాబుల్ని తెలుసుకొని పాటిస్తూ జీవన విధానం సాగించడం. గ్రామం యొక్క మంచి కోరే నాయకులు గ్రామాల్లో ఉండేవాళ్ళు. కులమత జాతి ధన భేదాలు లేకుండా తన ఇంట్లో వ్యక్తిగా ఆ గ్రామ నాయకుడు అందరి యొక్క మన్ననలు పొందుతూ, అందరి సమస్యలు పరిష్కరిస్తూ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లేవాడు. అది సనాతన జీవన విధానం. అది కోల్పోయింది. ఇప్పుడు అందరిలో స్వార్థం వచ్చేసింది. కులమత జాతి ధన భేదాలని ఆయుధాలుగా చేసుకొని వాటి ద్వారా అధికారంలోకి వచ్చి సమాజానికి కష్టం కలిగే పనులే చేస్తున్నారు, ప్రకృతికి కష్టం కలిగే పనులు చేస్తున్నారు. అలా చేయకుండా మనలో ఎంత ఎదిగినా మన భారత జాతి మూలాలను గనక మనం పాటిస్తూ పోతే, ఒదిగి ఉంటే ఖచ్చితంగా మనశ్శాంతి కోల్పోము. దుష్ట ఆలోచనలు లేకుండా మంచి ఆలోచనతోటి సమాజాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను మనవి చేస్తాను. నమస్కారం.